అధికారులు ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని మున్సిపల్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన కుటుంబం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు తమ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని పెట్రోల్ డబ్బాతో బైఠాయించిన కుటుంబం. వివరాల్లోకి వెళ్తే నిర్మల్లోని గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన సెక్కరి రమేష్ తన పాత ఇంటిని కూలగొట్టి నూతన ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయంలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటి నిర్మాణ కొరకు మున్సిపల్ అధికారులు అనుమతులు జారీ చేశారు. అయితే ప్రతిరోజు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం కాగానే మున్సిపల్ అధికారులు సామాగ్రిని ఎత్తుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగకపోవడంతో ఆందోళనకు దిగినట్లు పేర్కొన్నారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని పేర్కొన్నారు. అనంతరం అధికారులు రాకపోవడంతో పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు కలగజేసుకుని చేతిలో నుండి డబ్బాను లాక్కొని అడ్డుకున్నారు. మా ఇల్లు మేము ఏదో 1-2 రూమ్లు వేసుకుంటున్నాము. దానికి కూడా టీపీఓ ఆఫీసర్ వచ్చి రోజు మాకు గొడవ చేసి రోజు పని ఆపిస్తుండు. పనిముట్లు అన్నీ ఎత్తుకుపోతున్నారు. వాళ్ళు చేసే పనిముట్లు కాడికెళ్ళి రోజు ఎత్తుకుపోయి ఆపిస్తున్నాడు పని. మేము పర్మిషన్ తీసుకొని కట్టుకుంటున్నాం. పేపర్లు కూడా ఉన్నాయి. ఇలాగనే పోతున్నాం. మేము అక్రమంగా పోతలేము. మా జాగా వేసుకోవాలని చూస్తున్నారు తప్ప మాగా అది అవుతలేదు. రోజు పని ఆపిస్తున్నారు. పనిముట్లు అన్ని ఎత్తుకుపోతున్నారు. వాళ్ళకి రోజు పని ఆపమని రోజు వస్తున్నాడు ఆఫీసర్. ఇక అది మాకు తెలియదు. పక్క వాళ్ళతోని ప్రాబ్లం ఉండి వాళ్ళు రోజు ఆఫీసర్లో దొరికొస్తున్నారు. పని ఆపిస్తున్నారు. నుంచి ఇల్లుంది మాది పాతది. దాన్ని డిస్మెంటల్ చేసి మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. పర్మిషన్ తీసుకున్నా కానీ వాళ్ళు వచ్చి మాకు టీపీ వచ్చి రోజు వచ్చి టార్చర్ పెట్టి అన్ని ఎత్తుకపోతున్నాడు. బారాలు గుళ్ళలు అవన్నీ ఏమంటున్నారు. మాది నూతనంగా గృహ నిర్మిస్తున్న ఇల్లు. మా ఇంట వాళ్ళు ఊకే సతాయిస్తున్నారు. మరి ఆఫీసర్స్ టీపీఓ గారు వచ్చి పైసల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఊకే మా పనిముట్లు ఎత్తుకపోతున్నారు. రోజు సతాయిస్తున్నారండి. June 24లో పర్మిషన్ తీసుకున్నాం. మేము లీగల్గానే పోతున్నామండి. న్యాయం జరగకపోతే మేము మా టోటల్ ఫ్యామిలీ ఇక్కడనే సూసైడ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.